వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ అంటే చాలా సింపుల్ గా కోడింగ్ లేకుండా, అసలు కోడింగ్ లేకుండా మనం చాలా సింపుల్ గా మనం వెబ్సైట్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు మన బిజినెస్ కోసం. అది ఎలా డిజైన్ చేస్తారు, రైట్? వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, ఎలిమెంటర్ అంటే ఏంటి, వీటన్నిటిని యూజ్ చేసి మన వెబ్సైట్ ఎలా డిజైన్ చేస్తామని కంప్లీట్ మాడ్యూల్ ఉంటుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. అగైన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కోర్ హార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే ప్రాసెస్ లో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్, మన బిజినెస్ ని గూగుల్ మ్యాప్స్ లో ఎలా లిస్ట్ చేస్తాము అనే దాని గురించి కంప్లీట్ మాడ్యూల్ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఏ రెస్టారెంట్ కి వెళ్ళాలని మనం కన్ఫ్యూజ్ మనం ఏం చేస్తాము, గూగుల్ మ్యాప్స్ లో సర్చ్ చేసి దేనికి ఎక్కువ రివ్యూస్ ఉన్నాయో, దేనికి ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయో అలాంటి వెబ్సైట్స్ కి మనం వెళ్తాం. అలాంటప్పుడు మన బిజినెస్ కూడా గూగుల్ మ్యాప్స్ లో లిస్ట్ అయ్యి మంచిగా ఎస్ఈఓ చేస్తుంటే జనరల్ గా కస్టమర్స్ ఆ లొకేషన్ లో సర్చ్ చేసినప్పుడు మన బిజినెస్ కి గూగుల్ మ్యాప్ అనేది ప్రమోట్ చేస్తుంది అనమాట. కంటెంట్ రైటింగ్. కంటెంట్ రైటింగ్ ఇస్ నథింగ్ బట్ అట్రాక్టివ్ కంటెంట్ ఎలా రాయాలి. మనకి బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, ఆ ఇంగ్లీష్ ని ఏఐ టూల్స్ వాడి ఎన్హాన్స్ చేసి ఆ కంటెంట్ అనేది, ఈ కంటెంట్ మనం ఎక్కడ వాడతాము, ఫర్ ఆల్ దిస్ ఎస్ఏ చేయాలన్నా మనకి కంటెంట్ రైటింగ్ రావాలి, ఎస్ఎంఓ చేయాలన్నా కంటెంట్ రైటింగ్ రావాలి, ఏది చేయాలన్నా మనకి కంటెంట్ రైటింగ్ ఇస్ హార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్.